తెలంగాణలో విమానయాన రంగం విస్తరణకు మార్గం సుగమం అవుతోంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న మామునూర్ ఎయిర్ స్ట్రిప్ను పూర్తి స్థాయి వాణిజ్య విమానాశ్రయంగా మార్చి ఏడాదిలోగా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. త్వరలోనే దీనికి ఆమోదముద్ర లభించవచ్చని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేయాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రణాళికలు రచిస్తోంది. ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థల పెద్ద విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రన్వేను 3 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాసింజర్ టెర్మినల్, కార్గో సదుపాయం, పటిష్టమైన భద్రతా వ్యవస్థలు, విశాలమైన పార్కింగ్ వంటివి నిర్మించనున్నారు. ఈ విమానాశ్రయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. సుమారు 950 ఎకరాల భూమిని కేటాయించగా అదనంగా మరో 253 ఎకరాలను సేకరించి ఏఏఐకి అప్పగించింది. ప్రస్తుతం తెలంగాణలో పౌర విమానయాన సేవలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రమే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మామునూరుతో పాటు రామగుండం, పెద్దపల్లి, కొత్తగూడెంలలో కూడా విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. మామునూరు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.